అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ వచ్చేసి టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడైతే మనమైతే నమస్తే. ఇవాళ మనమైతే మార్నింగ్ ఇవాళ టిఫిన్ చేయలేదు. ఇప్పుడైతే పోయి అయితే టిఫిన్ చేద్దాం ఫస్ట్. తర్వాత ఒక మంచి చాయ్ అయితే తాగుదాం. తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి షాప్కి అయితే వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు మన షాప్ అది. ఓకే, ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ చేద్దాం. మెడ్చలో వెళ్దాం. పెద్ద బజార్లో ఉన్నటువంటి ఇక్కడ మన గణేష్ విలాస్ కి అయితే వచ్చేసినాం. ఇదైతే లోపల అయితే ఉంటుంది షట్టర్, టిఫిన్ సెంటర్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ప్లేట్ పూరి అయితే ఆర్డర్ చెప్పినాం. ఇంకా లోపల అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది చూడండి. మాకైతే పూరి అయితే ఇచ్చాడు. వీళ్ళ దగ్గర ఓన్లీ పూరి దొరుకుతుంది. ఇదైతే పప్పు కర్రీ ఇచ్చిండు మనకు. పూరి అయితే ఇచ్చిండు, చూసుకోవచ్చు. నిమ్మకాయ కూడా ఇచ్చిండు. ఈ హోటల్ అయితే మినిమం ఒక 40 years అబౌవ్ అన్నట. ఇది పెట్టి అయితే 40 సంవత్సరాలు దాటిందట. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. సరే అయితే మీరు కూడా ట్రై అయ్యేది. మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వేడి వేడి పూరీలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. నిమ్మకాయ వండి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను తీసుకుంటున్నా. శనార్థుల్లా బాగుంది. కొంచెం స్పైసీ కొన్ని కారం ఉంది. వీళ్ళ దగ్గర అయితే ఇడ్లీ బజ్జీలు అంటే ఏం దొరకదు, ఓన్లీ పూరి మాత్రమే దొరుకుతుంది. ఈ హోటల్ అయితే లోపలికి ఉంటది, బయట చెట్లు మాత్రమే అనిపిస్తుంది. ఇది మన రాజన్న సిరిసిల్ల పెద్ద బజార్ చౌరస్తాలో ఉంటుంది అనమాట. నిజంగా టిఫిన్ చేసిన వాళ్ళు కామెంట్ అది ఏది మీకు ఎలా అనిపించిందో. ఇలా ఇప్పుడైతే మనం మొత్తం తిందాం. తిన్నాక వెళ్ళిపోయాం. ఇప్పుడైతే నేను బస్ స్టాండ్ లో ఉన్నటువంటి జిఎన్ఆర్ టీ స్టాల్ కి అయితే వచ్చిన. ఇక్కడ టీ మంచిగా ఉంటది, టీ తాగుతున్నా. కడకుంట చాయ్ మస్తు. అంటే ఈ మాసగా తాగేటోళ్ళకి అయితే మంచి అనిపిస్తుంది. మంచి కడకుంట చాయ్ కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా చాయ్ అంటే ఇట్లా ఉండాలి. చాయ్ బాగుంది, కడకుంటే ఫస్ట్ అనిపిస్తుంది చాయ్. టైం అయితే 11:30 అయితే. మనం అయితే ప్రతి షాప్ వచ్చాం, పని చేసుకున్నాం. తర్వాత అయితే బయటకు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. మనం అయితే తింటానికి వచ్చినాం. ఇవాళ మన ఇంట్లో వంట చేసుకోలేదు, ఎందుకంటే మా మేడం లేదు, ఊరికేంది. అంచేత నేనైతే శబరి సెమెస్టర్కి తెచ్చిన. ఇవాళ మిక్స్ అయితే ఇలా వచ్చేసి పప్పు, అప్పడాలు, క్యాలీఫ్లవర్ పకోడీ, పెరుగు, టమాటా, సాంబారు, వైట్ రైస్. ఓకే, ఇవైతే ఇచ్చిండు. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. పప్పు అయితే వస్తుంది టేస్ట్. అల్లిపాయ అయితే వేరే ఉంటుంది. అదే సపరేషన్ మెస్తో వీడియో ఒకసారి మనం తీయాలి, ఎందుకంటే ఫుడ్ మంచిగా ఉంటుంది. అలా ఒకసారి తీద్దాం, వీడియో చేసి అప్లోడ్ చేద్దాం. ఇవాళ అయితే మనం మార్నింగ్ అయితే కూడా శాండ్విచ్ వీడియో అయితే పెట్టినా, చూడు మన లింక్ ఉంటుంది ఆ వీడియోలలో. చికెన్ శాండ్విచ్ అయితే మస్తు ఉన్నది, టేస్ట్ సూపర్ ఉంది. నాకు అన్నమే తిందాం. క్యాలీఫ్లవర్ పకోడీ తినాలి. ఇట్స్ బాగుంది. క్యాలీఫ్లవర్ పకోడీ బాగుంది. పప్పు బాగుంది. సెబ్రీస్ అంటే ఫేమస్ కాబట్టి ఇప్పుడు కూడా మంచిగా ఉండాలి. బాగుంది. టైం అయితే 2 అవుతుంది. మన సిరిసిల్ల అయితే పొట్టు వాన కొడుతుంది. వానలా చూడండి, మంచి మొగులు ఉన్నది. ఎంబరస్ వాన కొడుతుంది, చల్లగా ఉన్నది. ఇట్లా వానకు సాయంత్రం పూట మంచి బజ్జీలు ఎత్తే సూపర్ ఉంటది. సాయంత్రం వేద్దాం బజ్జీలు అయితే. చలో సాయంత్రం, ఇప్పుడు కాదు,
ఫ్రెండ్ అవుతుంది కదా 4 గంటలకు 5 గంటలకు పోయి బజ్జీలు వేద్దాం జబర్దస్త్. ఇప్పుడు టైం అయితే రాత్రి 10:30 అవుతుంది. నేనైతే ఇంటికి వచ్చిన, షాపులోనే ఫుల్ వర్క్ ఉండే, బయట సాయంత్రం పోయి బజ్జీలు వేద్దాం అనుకున్నాం, బజ్జీలు వేసుడు కాలేదు. ఇంకా పోనీ ఇంటికి వచ్చేసిన, ఇప్పుడైతే తిని పడుకుంటా. సో అందరికి గుడ్ నైట్. ఈ వీడియో చివరి దాకా చూస్తున్న వాళ్ళకి మాత్రం నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఇంత ఒప్పుకోదని భరిస్తున్నా మీకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.